మణిపూర్లో చైనా, పాకిస్తాన్ కలిపి రాజేసిన చిచ్చు కాంగ్రెస్ పార్టీ తెలుసో తెలియకో సహకరించినటువంటి తీరు నడిచింది. మొన్న అమిత్ షా వెళ్ళటం, అక్కడ గ్రూపుల మధ్యన సమన్వయం చేయటం, అదే సందర్భంలో రాష్ట్రపతి పాలన తర్వాతన దారికొచ్చింది. కాశ్మీర్లో కూడా చూడండి, రాష్ట్రపతి పాలన సందర్భంలో కంట్రోల్లో ఉంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన సందర్భంలో కంట్రోల్లో ఉంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే స్థానిక రాజకీయాలని కాదనడానికి వీలుండదు. దాంట్లో కులం తెస్తారు, మతం తెస్తారు, వర్గం తెస్తారు, వర్ణం తెస్తారు. అలాగని దాన్ని యాక్సెప్ట్ చేస్తే రెండో వర్గం వ్యతిరేకిస్తోంది, వివాదాలు సృష్టిస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలే జాతుల మధ్య సమరం, మతాల మధ్యన సమరం, కులాల మధ్యన సమరం, వర్గాల మధ్యన సమరం, వర్ణాల మధ్య సమరం లాంటి ఇష్యూస్తో ఎదురవుతున్నటువంటి అట్లాంటి చోట్లన రాష్ట్రపతి పాలన పనికొస్తుంది. ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి దారిలోకి వచ్చింది. మళ్ళీ దాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలు జరుగుతాయి.